నా పేరు డాక్టర్ శ్రీదేవి. నేను ఆర్మూర్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఒక 8 ఇయర్స్ నుంచి శ్రీ తిరుమల హాస్పిటల్ మామిడిపల్లి క్రాస్ రోడ్స్లో. ఈరోజు మనము చలికాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నాము. చలికాలం అనేసరికి కొంచెము జలుబు ఇవన్నీ కామన్. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంకా కామన్గా వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యి వస్తూ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే మనం మందులు ఏవంటే అవి వాడటం కుదరదు కాబట్టి రాకుండా జాగ్రత్త పడటం ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫస్ట్ ఏంటి జాగ్రత్తలు అంటే చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా మ్యాక్సిమం వార్మ్ క్లోతింగ్ వేసుకొని అవాయిడ్ చేసుకోవటము, చలి గదుల్లో బయట తిరగటం అదే అవాయిడ్ చేసుకోవటము. పిల్లలు కానీ ఇంట్లో ఇంకెవరికన్నా జలుబు అవి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటము కొంచెం అవాయిడ్ చేసుకోవటము. మాస్క్ లాంటివి ధరిస్తే బెటర్గా ఉంటుంది. చేతులు అవి ఏదన్నా పిల్లల్ని అది ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా మన మొహం మనం ముట్టుకుంటాము అనుకున్నప్పుడు వేరే వస్తువులను ఏమన్నా ముట్టుకున్నప్పుడు చేతులు అవి వాష్ చేసుకొని జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే హైజీన్ ఫాలో అవుతే ఇన్ఫెక్షన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం రాకుండా అవాయిడ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత మందులు వాడుకోవటము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా కవర్ చేసుకొని వెళ్ళాలి. ఫుడ్ విషయంలో ఏంటంటే స్త్రీలు కొంచెం ఫుడ్లో అజాగ్రత్తగా ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వైటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకుంటే మ్యాక్సిమం ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి మనం ఈ జలుబు అనేది రాకుండా చూసుకోవచ్చు. కొంచెం పాలకు సంబంధించిన డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేసుకుంటే మనకి కొంచెం దానికి మ్యూకస్ సెక్రెట్ అయ్యే క్వాలిటీ ఉంటుంది కాబట్టి అవి అవాయిడ్ చేసుకుంటే మనకి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. జలుబు అది రాకుండా జాగ్రత్త పడవచ్చు. గర్భిణీల్లో ఫస్ట్ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాంటీబయాటిక్స్ ఇవన్నీ అంత ఫ్రీక్వెంట్గా వాడము కాబట్టి కొంచెం ఫుడ్లో ఇమ్యూనిటీ మామూలుగా స్వతహాగానే గర్భిణీల్లో ఇమ్యూనిటీ అన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుంది అన్నమాట గర్భిణీ స్త్రీలకు. సో వాళ్ళు ఇంకా ఎట్లా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ ఫుడ్ విషయంలో వైటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఈ సి వైటమిన్, ఏ వైటమిన్ ఇవి ఉన్న ఫుడ్, రిచ్ ఫ్రూట్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి తీసుకోవాలి ఫ్రెష్గా దొరికేవి. అంతేగాని ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. మ్యాక్సిమం డ్రై స్టార్చ్ తింటే వాళ్ళకి ఫస్ట్ 3 months కొంచెం మార్నింగ్ సిక్నెస్ అది ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ఉంటుంది. ఫస్ట్ 3 months చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా డెలికేట్గా ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months. సో అన్ని నార్మల్ హెల్దీ డైట్ తీసుకొని హెవీ వర్క్ చేయటం అది అవాయిడ్ చేసుకోవాలి. అండ్ వెన్ఎవర్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే కంపల్సరీ డాక్టర్ విజిట్ ఉండాలి. ఫస్ట్ టైం వెళ్ళి చూపించుకోవాలి. సో దట్ ఏదన్నా ఉన్నా కాంప్లికేషన్లు ఏమన్నా ఉన్నా మనం ఇచ్చే మెడికేషన్స్తో అవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ డిపెండింగ్ టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా అనామలీస్ ఇలాంటివి ఉన్నా మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని, ఇంత ముందులంటే స్కానింగ్లు ఉండేవి కాదు కాబట్టి మనము డిటెక్ట్ చేసుకోలేకపోయే వాళ్ళము. డెలివరీ అయిన తర్వాతే తెలుస్తుంది. అండ్ ఈ సెకండ్ ట్రైమిస్టర్లో కూడా బాగా అంటే కొంచెము మార్నింగ్ సిక్నెస్ ఇది తగ్గుతుంది కాబట్టి హెల్దీ ఫుడ్ కొంచెం మ్యాక్సిమం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. కంపల్సరీ డైలీ మిల్క్, ఎగ్ కన్సంప్షన్ ఉండాలి. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్లో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 3 months కూడా కొంచెం హెవీ వెయిట్ లిఫ్ట్ చేయటము, కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం చేసుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి. లాస్ట్ 3 months కూడా ఎవ్రీ 15 days కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీక్వెంట్గా డ్రగ్స్ అవన్నీ తీసుకొని రెగ్యులర్ స్కాన్స్ అవి చేయించుకుంటే మనకి తర్వాత డెలివరీ తర్వాత బేబీ అడ్మిషన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. మదర్కి బ్లడ్ తక్కువ ఉందనో లేకపోతే ఇంకా వేరే డెలివరీ తర్వాత కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే ఎక్కువ నార్మల్ డెలివరీస్ చేయించుకోవాలి అని ఉంది కాబట్టి సో మనం ఏంటంటే 6 months దాటిన తర్వాత నుంచి ఫస్ట్ 3 months కొంచెం లిమిటెడ్ ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి. తర్వాత 3 months తర్వాత నుంచి కొంచెం డిపెండింగ్ ఆన్ ద కేసెస్ లేనివన్నీ కొన్ని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి అన్నమాట. అవి మేము ఇప్పుడు ఫ్రీక్వెంట్గా అసలు పేషెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం వీడియోస్. అండ్ అవి చేసుకుంటూ ఉంటే ఫర్దర్గా పెల్విక్ మజిల్స్ అవన్నీ రిలాక్స్ అయిపోయి కొంచెం స్ట్రెంథనింగ్ అయ్యి లంగ్ కెపాసిటీ అవన్నీ కూడా పెరిగి ఆ ఎక్సర్సైజెస్ వల్ల
నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ పేషెంట్స్ కూడా నార్మల్ డెలివరీ ప్రొసీజర్ ఒక ఐడియా వచ్చి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. చేసి వాళ్ళు లంగ్ కెపాసిటీ పెరగటం వల్ల, ఈ పెల్విక్ మస్కులేచర్ స్ట్రాంగ్ అవ్వటం వల్ల డెలివరీ అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది లేకుండా నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ డెలివరీలో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఒకటి బేబీ మదరు బేబీ ఇద్దరు హెల్దీగా ఉంటారు. మదర్కి సర్జరీ చేయటం వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి. సర్జరీకి ఆ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. తొందరగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళొచ్చు. మెడిసిన్స్ ఖర్చు తగ్గుతుంది. హెల్దీగా ఉంటుంది. తన పని తన బిడ్డ పని ఇద్దరు రెండు చేసుకోవచ్చు. అండ్ నార్మల్ డెలివరీ అయితే బేబీకి వెంటనే పాలు ఇవ్వటము ఇవన్నీ కూడా బాగుంటాయి. మదర్కి బేబీకి ఇద్దరికి బాగుంటుంది. బాండింగ్ కూడా బాగుంటుంది. కాబట్టి నార్మల్ ఎక్కువ చావటానికి ఆస్కారం ఉంటుంది ఆ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటే. అండ్ వీటికి ఏంటి అని అంటే 1 రోజు 2 రోజులు చేసుకుంటే సరిపోదు. అది లాంగ్ టర్మ్ ప్రాసెస్. డైలీ ఉంటాయి ఎక్సర్సైజెస్. అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ డైలీ నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. అండ్ కొంచెం రిస్క్ కేసెస్ ఉన్నప్పుడు మేము ఈ ఎక్సర్సైజెస్ చేయమని చెప్పము. అవి మేము చెప్తాం పేషెంట్కి సపరేట్గా. వీళ్ళు నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేయటం మా ఉద్దేశం. అండ్ ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీ కూడా వచ్చినాయి. ఇందులో ఏంటి అని అంటే మనకి అనస్థీషియా ఇస్తారు, కానీ పేషెంట్ నడుస్తుంది, తిరుగుతుంది, అన్నీ చేసుకుంటుంది. పేషెంట్కి బాధ లేకుండా నార్మల్ డెలివరీ అవుతుంది. నొప్పులు వస్తాయి కానీ పేషెంట్కి అంత ఇబ్బంది ఉండదు డెలివరీ అవ్వటానికి. ఆ నొప్పికి భరించలేక చాలామంది ఆపరేషన్ కావాలని ఏడుస్తారు. అవన్నీ లేకుండా ఈ పెయిన్లెస్ డెలివరీ ఎంకరేజ్ చేయడం కూడా మా ముఖ్య ఉద్దేశం. కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ అల్టిమేట్గా మదర్ అండ్ బేబీకి ఏం కాంప్లికేషన్స్ ఉండవు. తర్వాత ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం సెక్షన్ చేయించుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా ప్రతిసారి సెక్షనే చేయించుకోవాలి. ఇంకా ఏదైనా కానీ ముందల్లాగా ఉండదు. సర్జికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఆన్ టేబుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, బ్లడ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్ సైట్ హీల్ అవ్వకపోతే దానికి ఎక్కువ రోజులు, మార్బిడిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎంత లేదనుకున్నా. సో బెటర్ నార్మల్ డెలివరీలు చేయించుకోవటం బాగుంటుంది. ఆ అవగాహన జనంలో ఎక్కువ రావాలని నా కోరిక. అండ్ గర్భిణీ స్త్రీలలో 5వ నెల రాగానే అబ్బాయా అమ్మాయా అని చెప్పి డాక్టర్ని బాగా ప్రెషర్ చేస్తారు అటెండర్స్ తెలుసుకుందామని. ఇప్పుడున్న కాలంలో అబ్బాయి అమ్మాయి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నాకు తెలిసి. ఎవరైనా చక్కగా హెల్దీగా పుట్టాలి అన్నదే ఎవరి ప్రయత్నమైనా. సో ఏంటంటే అమ్మగారింటి నుంచి అత్తగారింటి నుంచి ఎటువైపు నుంచి గర్భిణీకి అమ్మాయి అబ్బాయి అడుగు, లేకపోతే ఏం పుడతారు ఏంటి అని చెప్పేసి మాకు ప్రతిసారి స్ట్రెస్ ఉంటుంది. 2 అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు ఏంటి అని అడగటము. అది జనరల్గా పబ్లిక్ అడగటం మానేస్తే బాగుంటుందని మా ఉద్దేశము. మేము చెప్పము. బట్ ఏంటంటే ఆ గర్భిణీ స్త్రీకి అది ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ లాగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో చాలా డెలికేట్గా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ కానీ ఏదైనా కానీ. వాళ్ళకి హెల్దీగా ఫుడ్ పెట్టేసి వాళ్ళకి ప్రెజెంట్గా ఉండి స్ట్రెస్ఫుల్గా ఉండకుండా చూసుకుంటే వాళ్ళ బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. తర్వాత హాస్పిటల్స్ పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం, ఈ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. అది కొంచెం చూసుకోవాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెద్ద డిఫరెన్స్ చూపించకూడదని నా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.